అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయబోతున్నా అనమాట. సో ఫ్రిడ్జ్ అయితే మంచి డీప్ క్లీన్ చేయబోతున్నాను. సో ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అన్నది అయితే చూసేద్దాము. సాధ్వి అయితే కూర్చొని చూస్తుంది అనమాట. దానికి రైమ్స్ పెట్టేశాను. బికాస్ నేను ఇప్పుడు పని చేసుకుంటే అది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో పని చేయనివ్వదు కదా అని చెప్పేసి దానికి వీడియోస్ పెట్టేశాను. సో వీడియోస్ అయితే చూస్తుంది. నేనైతే ఫ్రిడ్జ్ని క్లీన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా, మరి లేట్ చేయకుండా వచ్చేయండి. సో ఇది డబల్ డోర్ కాబట్టి పైన అయితే ఇలా ఉంది. సో నాకు తెలిసి అయితే పైన ఏ క్లీను చేయక్కర్లేదు, ఎప్పుడూ నీట్గానే ఉంచుతాను. బట్ కిందకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కిందకి వచ్చేసరికి చెప్పా కదా సాధ్వి ఫ్రిడ్జ్ తీసిన వెంటనే వచ్చేస్తుందని. చూసారా ఎలా ఎక్కేస్తుందో? సో దాంట్లోంచి నేను ఒకటి తీసిస్తే కానీ ఇప్పుడు ఏడు పాపదనమాట. ఇస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లోంచి ఒకటి తీసిస్తాను. ఇంకా ఏడుపు ఆపేసి తీసుకో, కింద పడిపోయింది. అదిగోండి, అది జస్ట్ అలా కిస్మిస్ కవర్ అనమాట అది. సో కిస్మిస్ కవర్ ఇచ్చానంటే చాలు, అది అలా చీకుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఆపేస్తుంది. ఇప్పుడు నా పని నన్ను చేసుకొని ఇస్తుంది అనమాట. సో పైన చూపించేసా కదా, ఇప్పుడు కింద వచ్చేసి నార్మల్గా అయితే ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి. సో కొంచెం మరకలుగా ఉందన్నమాట. సో అదంతా ఇప్పుడు మనం క్లీన్ చేసేద్దాము. అండ్ ఇవన్నీ మొత్తం చూసారా ఎలా ఉన్నాయో? కోకోనట్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదండి. ఫ్రిడ్జ్ అంతా అవే ఉన్నాయి, మొత్తం ఆ లోపలంతా అవే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తక్కువని ఆ కోకోనట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇక్కడ కూడా కొంచెం గజిబిజిగా ఉంది. సో మొత్తం క్లీన్ చేసేద్దాము. అండ్ మొత్తం కంప్లీట్గా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందన్నమాట. సో బయట వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి సింగపూర్ అనమాట. అంటే మా హస్బెండ్ మొన్న ఫిలిప్పీన్స్ వెళ్ళారు కదండి, అప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగారు. ఆ సింగపూర్లో 1 డే స్టే చేశారనమాట. సో సింగపూర్లో తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్ మీద ఇలా పెడితే బాగుంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేశాము. సో ఇప్పుడు వచ్చేసి క్లీన్ చేసేద్దాం. ఫ్రిడ్జ్ మొత్తం తీసానండి. ఇంకా కోకోనట్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని అయితే ఈ ఉయ్యాల్లోనూ, కొన్ని అయితే కిచెన్లోనూ పెట్టాను. సాధ్వి అస్సలు ఉండదు, అందుకే ఇంకా కిచెన్లో అయితే పెట్టేశాను. సాధ్వి లేగు, ఇంకా ఇప్పుడు కూడా వచ్చేస్తుందండి. అండ్ అవి అయితే వెజిటేబుల్స్ అనమాట. సో కోకోనట్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే, సో మొత్తం ఈ ట్రే అన్ని కోకోనట్స్ అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. మొత్తం అన్ని కోకోనట్సే, ఇంకా కొన్ని అయితే పోయాయి అనమాట. ఇగో ఈ కవర్లో పెట్టినవి పోయాయి. సో 2 అయితే పోయాయి, ఇవన్నీ ఏం పోలేదు. నార్మల్గా అయితే మనం ఊరిలో ఉన్నప్పుడు ఇలా కోకోనట్స్ అన్నీ కొట్టేసి మనకి మామూలుగా పీసెస్ కింద చేసేసుకొని ఎండలో పెట్టి ఆ తర్వాత మిల్లుకి ఇస్తే వాళ్ళు నూనె ఇస్తారు కదా. సో కోకోనట్ ఆయిల్ వస్తుంది కదా. సో అటువంటి ఏమి ఇక్కడ లేవండి. నేను కింద ఓనర్ ఆంటీని కూడా కనుక్కున్నాను అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. సో అటువంటి ఏమి ఇక్కడ లేవు. అందుకే ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఇన్ని అయిపోయాయి అనమాట. ఇంకా చాలా బెటర్ తెలుసా, నార్మల్గా ఇప్పుడు మేమైతే చూస్తే కొబ్బరికాయ అనేది కంపల్సరీ కొడతామన్నమాట. సో కొబ్బరికాయ కొట్టి వెన్స్డే కానీ సండే కానీ కోకోనట్ రైస్ చేసుకునే వాళ్ళము. కోకోనట్ రైస్ కూడా చాలా హెల్దీ ఫుడ్డేనండి. సో మేము ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి ఎక్కువ కోకోనట్ రైసే చేసుకునేదాన్ని. ఎంత చేసుకుంటాం చెప్పండి, చాలా ఉన్నాయి కదా. ఇంకా ప్రతి వీక్ కోకోనట్ రైస్ అని అంటే బోర్ కొట్టేస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య గారిని అడిగా అనమాట, అలా ఫ్రిడ్జ్లోనే ఉంటున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి. అలా ఉంచొద్దు, నార్మల్గా ఇవి ఉంటాయి కదా పెంకులు, పెంకులు తీసేసి నార్మల్గా అవి ఉంటే కనుక ఉంచేయి, అలా ఉంటాయి కానీ పెంకులతో అయితే ఉండవు అని చెప్పారు. సో ఇంకా ఇప్పుడైతే తీసేద్దాం అనుకుంటున్నా అండి. సో పెంకులన్నీ తీసేసి అండ్ ఊరు వెళ్తున్నామండి మేము. అంటే పండుగ వచ్చేస్తుంది కదా, రాజమండ్రి అయితే వెళ్తున్నాము. సో ఊరు వెళ్తున్నాం కాబట్టి ఎలాగో ఇంకా అవన్నీ తీసేద్దాము. ఒకవేళ ఊరు వెళ్ళినా సరే
అక్కడన్నా సరే ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ చేయడం కంటే ఇచ్చేస్తే బెటర్ కదా, అమ్మ వాళ్ళన్నా యూజ్ చేసుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, ఇది చూడండి, ఇదైతే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది ఒక కొంచెం టిప్ లాంటిది అనమాట. ఒక 2 days అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇది తీసినట్లయితే మనం కొట్టకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కూడా బాగుంటుంది. ఒకవేళ ఇలా రాకపోయినా నార్మల్గా మీరు ఒక 2 సార్లు కొట్టారని అంటే ఈజీగా వచ్చేస్తాయి. సాధన వాయిస్ ఏమైనా వినిపిస్తే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే మాట్లాడుతుంది అనమాట. సో ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం. సో ఇప్పుడు క్లీన్ చేయడానికి అయితే ఇది విమ్ వాటర్ అనమాట. సో జస్ట్ కుండే వేసుకున్నాను అండ్ ఇది నార్మల్ వాటర్ అనమాట. సో రెండిటితో కొంచెం నీట్గా క్లీన్ చేసేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం విమ్ వాటర్తో అయితే కడిగేసుకుందాము. విమ్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్తో నార్మల్ వాటర్ పెట్టి తుడిసేద్దాం అనమాట. సో ఈ 2 క్లాత్స్ యూజ్ చేస్తున్నాను నేను, ఒకటి కాదు 2 ఉన్నాయన్నమాట. సో విమ్ వాటర్తో ఒకటిని, నార్మల్ వాటర్తో ఒకటి క్లీన్ చేసేస్తాను. అండ్ నార్మల్గా వాటర్తో క్లీన్ చేసి బయట ఎండబెట్టి అలా అయితే పెట్టట్లేదు, ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎండ అయితే రాదండి. సో దానివల్ల అండ్ వింటర్ సీజన్ ఒకటి, వింటర్ సీజనే కాకపోతే చెన్నైలో పెద్దగా చలేం లేదనుకో, బట్ ఎందుకులే ఇంకా ఇలా అయితే వెంటనే పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ విమ్ వాటర్తో అయితే ఫస్ట్ విమ్లో ముంచుతున్నాను. సో విమ్ వాటర్తో అయితే ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకుందాము. సో మొత్తం క్లీన్ చేసుకొని అండ్ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. కొత్త ఫ్రిడ్జే అండి, అంటే చెన్నైకి వచ్చిన తర్వాతే తీసుకున్నాం కదా. సో దానివల్ల అయితే ఇప్పుడు వచ్చి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో అందుకని చెప్పి తక్కువే ఉంది, ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ ఉంది. సో ఫాస్ట్గానే అయిపోతుంది, తక్కువే ఉంది కాబట్టి. అండ్ అలాగూ ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. వచ్చేసరికి మంచిగా నీట్గా అయితే ఉంచుకోవచ్చు. సో విమ్ వాటర్తో తుడిసిన తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో అయితే తుడిసేద్దాము. బాగా వస్తుంది. విమ్ వాటర్తో అయితే బాగా వస్తుందండి. విమ్ వాటర్తో ట్రై చేసి చూడండి. విమ్ వాటర్ కాకపోయినా మామూలుగా విమ్ వాటర్ కాకపోయినా నార్మల్గా ఫ్రిడ్జ్కి సంబంధించిన లిక్విడ్స్ అమ్ముతారండి బయట. సో అవన్నీ సరే తీసుకోవచ్చు. నేనైతే విమ్ వాటర్తో తీసుకుంటున్నాను, నా దగ్గర లిక్విడ్ లేదు, నేను కూడా తీసుకోవాలి. సో ఇది నార్మల్ వాటర్తో చేస్తున్నాను అనమాట. విమ్తో అయిపోయింది, నార్మల్ దాంతో చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది ఇలా పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేస్తే దానికి అదే ఆరిపోతుంది కదా. నేను ఇంకా అవన్నీ ట్రేస్ అన్నీ కడగాలి కదా, సో దానికి అదే ఆరిపోతుంది ఈ లోపు. సో దీన్ని అయితే ఇలా వదిలేద్దాము. సో ఇలా వదిలేస్తే నాకు చిరాకు అనమాట. అంటే మనం ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసాం కదా, ఇక్కడ మచ్చలు కింద ఉంటుంది. అదే వేరే క్లాత్తో మళ్ళీ తుడిచేసాం అనుకోండి, బాగుంటుంది. అలా చేద్దాం. ఒక నిమిషం ఆగండి, వచ్చేసా. థర్డ్ క్లాత్ అనమాట, 3 క్లాత్. ఇదో క్లాత్ అండ్ ఇప్పుడు కొత్త క్లాత్ కూడా వచ్చేసింది. ఇదేంటంటే వెంటనే తుడిచేసుకుందాం. మళ్ళీ ఆడుతుంది అని చెప్పేసి ఉంచితే ఇక్కడ మట్టలు పడిపోతాయి కదా, మళ్ళీ అది బాగోదు. సో ఇప్పుడు తుడిచేసుకుందాం మంచిగా. సాధ్యం రావద్దు, సాధ్యం వీడియో చేసుకుంటున్నా కదమ్మా, రాకూడదమ్మా చింతలి. సో ఫైనల్లీ నీట్గా ఉన్నారు చూడండి, చాలా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇంకో ట్రే ఉందండి నా దగ్గర. సో ఈ ట్రే కూడా చేసి చూడండి ఎలా తయారైందో. అసలు ఎందుకు ఇలా తయారైందో చెప్పినా, మొత్తం కోకోనట్స్ పెట్టేసా కదా, కోకోనట్స్కి ఇలా అయిపోయింది అనమాట. అండ్ ఒకసారి పాలు కూడా పడిపోయాయి. సో ఇవంతా ఏం చేసేద్దాం, ఎంతసేపు చిటిక. సో ఇవంతా చేసేసి మంచిగా, ఎందుకనండి నాకు మీతో షేర్ చేసుకుంటే ఇష్టం. అంటే ఇప్పుడు యూట్యూబ్ అన్నది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, లైఫ్ లాంగ్ యూట్యూబ్ ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ నేను మీతో ఉండాలి కదా. సో నా విషయాలన్నీ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. ఎవరు ఏమనుకున్నా సరే నా విషయాలు మీతో షేర్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం. అందుకని చెప్పేసి ఇలా షేరింగ్ అనమాట. అండ్ నేను ఇంకా వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ పూజా సామాగ్రి క్లీనింగ్ వీడియో చేసినప్పుడు అయితే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది అనమాట నాకు. సో పూజా క్లీనింగ్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లో ఇచ్చే ఉంటాను. తప్పకుండా ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళైతే చూసేయండి. ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడండి.
సో విమ్తో మొత్తం అనేసిన తర్వాత నార్మల్ వాటర్తో అయితే ఇప్పుడు మనం అనేద్దాము. ఆఫ్టర్ నార్మల్ వాటర్తో అయిన తర్వాత నార్మల్ క్లాత్ అయితే చూసేద్దాము. అండ్ మీకు ఈ క్లాత్స్ ఎక్కడిగా చెప్పినా ఇది వైట్ కలర్ కదా, సో 3 వైట్ కలర్స్ ఏనా అంటే ఇవేం నాప్కిన్స్ కాదండి, నా లెగ్గిన్ అనమాట. నేను పాతి అన్ని ఇలా మసిగుడ్డలకి అలాగే ఇలా క్లీనింగ్ ప్రాసెస్కి అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇలాంటి ఇప్పుడు లెగ్గిన్ క్లాత్స్ అనుకోండి మంచిగా యూజ్ అవుతాయి అనమాట. అంటే ఆ క్లాత్ వేరే కదా, సో మంచిగా వస్తాయి లెగ్గిన్స్ క్లాత్. అంటే కాటన్ కాబట్టి మనం ఎలా ఉంటే అలా వస్తాయి అనమాట నీట్గా. సో అందుకే ఇటువంటి అన్ని లెగ్గిన్స్ కానీ మా హస్బెండ్ అదేంటి బనియన్స్ ఉంటాయి కదా, బనియన్ క్లాత్లు కానీ అవన్నీ మసిగుడ్డకి లేకపోతే ఇలా క్లీనింగ్ ప్రాసెస్కి అయితే వాడుతూ ఉంటాను అనమాట. సో వేస్ట్ అయితే చేయను, ఇలా క్లీనింగ్ ప్రాసెస్కి అన్ని వాడుతూ ఉంటాను. సో మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నార్మల్గా నాప్కిన్స్ కొనుక్కోవడం అటువంటి అయితే ఏముండవండి, ఇలాంటివి వాడుకోండి. ఇలాగే బాగుంటుంది చెప్పాలంటే. ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇవి మనం వాడినదే, కానీ వాషింగ్ మిషన్లో వేసేస్తే రీయూజ్ చేసుకోవచ్చు కదా. నార్మల్గా మనం బట్టలు యూజ్ చేస్తాం, వాషింగ్ మిషన్లో వేసి యూజ్ చేస్తాం కదా, అలాగే ఇది కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా నార్మల్గా అయితే ఉంచేస్తాను అనమాట. సో ఇంకా ఇలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో చాలా నీట్గా వస్తుంది చూసారా. ఇందాక చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, మీరే చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ట్రై చేయండి. అండ్ ఈ క్లాత్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది లెగ్గిన్, నిజంగా లెగ్గిన్ ఇవ్వండి, ఇది నడుం దగ్గరది. సో ఇలాగా మంచిగా అయితే బాగుంటుంది అనమాట. పర్ఫెక్ట్ 4 అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇదైతే ఇంకా మురిగ్గా ఉంది చెప్పాలంటే. ఇదిగోండి ఈ పైన అంతా చాలా డస్ట్ ఉంది, దీంట్లో ఎక్కువ పెట్టేసా, ఎక్కువ కోకోనట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో ఇది కూడా మంచిగా క్లీన్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఒకసారి ఇలాగ బయట చూసేసి ఏమైతే ఉన్నదో అదంతా ఇలా బయటకు ఒకసారి చూసేసి ఇప్పుడైతే విమ్ పెట్టేసి చూసాను. విమ్ ఏం చేస్తారే, విమ్ నార్మల్గా దానికే కాదండి, అంటే ఆంటీ ఉంటుంది కదా, దానికే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి స్టవ్ క్లీనింగ్ యూజ్ చేయొచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా యూజ్ అవుతూ ఉంటుంది విమ్. స్టవ్ క్లీనింగ్ కూడా వీడియోని పెట్టాను, ఎవరైనా ఇంకా చూడకపోతే పైన ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సాధ్వీనో కొట్టడం సాధ్వీ, నేను వినకపోతే మాట సాధ్వీ. అయిపోయింది. ఇప్పుడు వాటర్తో చూస్తున్నా, ఇప్పుడు కొంచెం బ్లరీగా కనిపిస్తుంది కదా. వాటర్తో తుడిచాక నార్మల్ ప్లెయిన్ క్లాత్ తుడిచాను, దాంట్లో అయితే మంచి క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ట్రేస్ మీదకి మనకి పైన క్లాత్స్ అమ్ముతూ ఉంటారు కదా బయట, అవైతే తీసుకోవాలండి. ఇలా అయితే కష్టం కదా. అవైతే ట్రేస్ తీసుకొని నార్మల్గా పైన అది ఇస్తారు కదా, దాన్ని ఏంటంటే తెలియదు, తెలిస్తే మెన్షన్ చేయండి తెలుసుకుంటా. పైన ఇలా వేసుకోవడానికి ఇస్తారు కదా, ఏమి ఉంటాయి కదా. సో అవి కొనుక్కోవాలన్నమాట. అది కొనుక్కోవాలి, అది కొనుక్కుంటే అవి ఒకటే క్లీన్ చేసుకోవచ్చు. అది లేకపోతే ఇదిగో మొత్తం క్లీన్ చేసుకోవాలి. అది కొనుక్కుంటే ఒక 2 months ఒకసారి అలా క్లీన్ చేసుకోవాలి. అది కొనుక్కోకపోతే 10 రోజులకి క్లీన్ చేసుకోవాలి. మనం చేసే రసకి అనమాట. మనం చేసే రసకి అమ్మ వాళ్ళు అయితే నీరు ఉంచుకుంటారు, మనం ఏం చేస్తాము ఏది పడితే అది పెడుతూ ఉంటాం అనమాట. అయిపోయిందండి ఇది కూడా. ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది, ఇప్పుడు క్లారిటీ ఓకే. ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలి. మరి ఫ్రిడ్జ్ చాలా ఇదిగా ఉంది, సో ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాం. సో ఫ్రిడ్జ్ వచ్చేసి అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి, తర్వాత అయితే చూపించేస్తాను. బట్ కొంచెం ఓకే అండి, మరీ నేను అనుకున్నంత ఏమీ క్లీన్ అంత డస్ట్ ఏం లేదు. ఓకే అంటే నేను నీట్గానే ఉంచుతున్నాను అంతే, మన సాటిస్ఫాక్షన్. సో ఇదంతా ఒక్కసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ చూపిస్తా. సో ఇదంతా ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటానండి, క్లీన్ చేసుకొని మళ్ళీ వచ్చి చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గానే అది విమ్తో క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి తర్వాత ఇంకోటి పెట్టా కదా క్లాత్, సో ఇది కూడా అంతే 3. సో చేశాక చూపిస్తాను. ఇదైతే విమ్ పెడుతున్నా అండి, చాలా డస్ట్ ఉంది కానీ ఈజీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే మరీ ఎక్కువ లేదు కదా. చాలా అంటున్నానంటే మరీ అంత కాదులే, ఏదో కొంచెమే ఉంది కాబట్టి బేగ కూడా అయిపోతుంది. ఇదిగో ఇలాంటి మరకలు ఉన్నాయి చూసారు, అవి పోవాలన్నమాట. అవి పోతే హాయిగా ఉంటుంది. ఇంకో పోయింది, ఆల్మోస్ట్ పోయింది. నా ఫ్రిడ్జ్ అరిసేస్తుంది, అంటే ఎక్కువసేపు ఆన్ చేస్తే అరుస్తుంది కదండి, అది అరుస్తుంది. నేనేమో పవర్ ఆఫ్ అదే స్విచ్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియో మళ్ళీ అక్కడ కనిపించదు అని చెప్పేసి ఆఫ్ చేయలేదు.
కానీ ఫ్రిడ్జ్ అరిసేస్తుంది. సో అందుకని చెప్పి ఫాస్ట్గా చేసేసి వచ్చేస్తాను. సో ఇటువైపు అయితే ఓకే, మొత్తం క్లీన్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. అండ్ ఈ ట్రే ఓపెన్ చేయడం రాలేదండి, అందుకే ఇక్కడ పెట్టేసి ఓపెన్ చేశాను. సో ఇక్కడ పెట్టేసి ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఇలా క్లీన్ చేశాను అనమాట, కింద పైన అంతా క్లీన్ చేశాను. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ డన్. బట్ ఈ లోపల ఎలా పోగొట్టాలో అర్థం కావట్లేదు, ట్రై చేశాను కానీ ఇది కూడా వస్తుంది, కానీ చాలా గట్టిగా ఉంది, అసలు రావట్లేదు. ఇంకా ఈ ఎక్స్ దాంట్లో క్లీన్ చేసి కింద కూడా క్లీన్ చేసేస్తే ఆల్మోస్ట్ డన్ అనమాట. అండ్ ఈ వెజిటేబుల్స్ ఉంది కదా, ఇది కూడా బాగా క్లీన్ చేయాలి. సో అంతా అయిన తర్వాత దీని దగ్గరకు వద్దాం. లాస్ట్లో అయితే గుర్తొచ్చిందండి, ఇది ఒకటి ఉన్నది కదా వెజిటేబుల్స్. ఇందాక నేను ట్రేస్ క్లీన్ చేస్తున్నప్పుడు గుర్తులేదు, ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఓకే, ఇది ఒకటి కదా అని చెప్పి సరే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాక క్లీన్ చేద్దాం అని షేర్ చేస్తున్నాను కదా. సో లాస్ట్లో ఇదైతే ఉండిపోయింది, ఫ్రిడ్జ్ క్లీన్ అయితే అయిపోయింది. ఇది కూడా క్లీన్ చేసేద్దాం, ఇది కూడా క్లీన్ చేసేస్తే అయిపోతుంది. సో దీంట్లో కొంచెం ఇలా ఉందన్నమాట. పర్లే, మీ కెమెరాలో అయితే బాగా కనిపిస్తుంది, బయటికి కొంచెం బ్లాక్ లాగా కనిపిస్తుంది. సో ఆ బ్లాక్నెస్ మనం తీసేద్దాం. మూల ఉండిపోతుంది, అలా బ్లాక్ ఎక్కడైతే ఉందో మూల ఉండిపోతుంది, రావట్లేదు, తీద్దామన్నా రావట్లేదు. కానీ ట్రై చేస్తున్నాను, 100% ట్రై చేస్తున్నాను. వచ్చేస్తే తీసేయండి. ఇలా ఉంచుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా ఉంటే బాగుంటుంది. చూడండి, క్లాత్ మార్చుతున్నాను, అంటే ఏ క్లాత్కి బెస్ట్ ఉంటే ఆ క్లాత్ తీసేసి వేరే క్లాత్ పెడతాను. సో క్లాత్ మార్చుతాను, నీట్ చేసుకుంటే పెట్టేసుకొచ్చి టైం అవుతుంది. సాధ్వికి తినిపించాలి ఏదో ఒకటి స్నాక్స్, ఇది అయిపోతే దాన్ని పెడతాను. కొడుకోలేసింది నాకే, అది కొడుకున్నప్పుడు చేద్దాం అనుకున్నానండి కదా. అది కానీ అక్కడ లైన్ వేసి నేను ఇలా మాట్లాడుతుంటే దానికి డిస్టర్బ్ అయిపోతుందని చెప్పేసి అది లేసాకే దానికి వీడియోస్ పెట్టి చేద్దాంలే, అదేమి డిస్టర్బ్ చేయలే అని అనుకుని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. సో అలాగే అది నాకు డిస్టర్బ్ చేయట్లేదు, చేసినా ఏదో కొంచెం చేస్తే తప్పితే ఎక్కువ చేయదు, మనకైతే వింటది. సో లోపల క్లీన్ అయిపోయింది, బయట క్లీన్ చేస్తే అయిపోతుంది. మంచిగా క్లీన్ అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. ఓకే అయిపోయి. ఇప్పుడు ఇటువైపు ఉంది, ఇటువైపు బ్యాక్ సైడ్ ఇది కొంచెం అసలు ఏం లేదు కదా, ఏదో అలా అయిపోయిందండి. ఆల్మోస్ట్ క్లీన్. సో ఇప్పుడు పెట్టండి. సో కంప్లీట్గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం క్లారిటీగా అయితే చూపించేస్తా. సో ఇది పైన క్లీన్ అండ్ ట్రేస్ కూడా అంతా పెట్టేసా అండి, మొత్తం ట్రేస్ అన్నీ కూడా పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ ట్రే. సో ఈ సైడ్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసాను, అయిపోయింది. సో కంప్లీట్గా అయిపోయింది. సాధ్వి, సో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయిందండి, మొత్తం క్లీన్ అయితే చేసేసాను. అండ్ పైన వచ్చేసి ఏం లేదు, క్లీన్ చేయాల్సింది ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది పైన. ఇదేమో నార్మల్ క్యూబ్స్, ఇది ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడానికి. బాదం జీడిపప్పు అనమాట, అయిపోతున్నాయి. సో బాదం జీడిపప్పు నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, అస్సలు పాడవవు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. మీరు కూడా ఇంట్లో ఉంటే బాదం జీడిపప్పు బయట పెట్టుకోకుండా, బయట పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా, సో అలా బయట పెట్టుకోకుండా ఇలా నార్మల్గా మనకి ఏమైనా బాక్స్లో పెట్టేసుకుంటే ఏ పురుగు పట్టదండి. అండ్ రెండు కంబైన్ అయితే చేసేసాను నేను. మీరు కంబైన్ చేయకుండా ఒక దాంట్లో కాజు, ఒక దాంట్లో బాదం వేసుకోండి. సో మొత్తం క్లీన్ అయితే ఇది క్లీనింగ్లోనే ఉంది. అండ్ ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ అనమాట, ఇవి జస్ట్ ఇలా సదిరేస్తే సరిపోతుంది, ఏమీ లేదనమాట, అంతగా ఏం లేదు ఇక్కడ. సో అందుకే ఇది క్లీన్ అయితే చేయట్లేదు, కింద అయితే క్లీన్ చేసేసాను. అండ్ నార్మల్గా నాకు ఒకటి గుర్తొచ్చిందండి, సాధ్వి ఇదిగో, నార్మల్గా నాకు ఒకటి గుర్తొచ్చిందండి. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్ క్లీన్ చేయమ్మా అని చెప్తారు కదా, సో నాకు చిన్నప్పటిది గుర్తొచ్చిందనమాట. మా అమ్మ కూడా అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేయమ్మా అని చెప్పేది. నేనేమో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేదాన్ని, ఈరోజు కాదు రేపు 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 అని. ఒక్కొక్కసారి అయితే అమ్మే క్లీన్ చేసేసుకునేది, ఒక్కొక్కసారి నేను కానీ అక్క కానీ ఇద్దరిలో ఎవరొకరిని క్లీన్ చేసేవాళ్ళం అనమాట. సో ఆ డేస్ అనేవి గుర్తొచ్చాయన్నమాట. సో అప్పుడైతే రేపు ఈవేళ అలా అలా రేపు 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 అని పోస్ట్ పోన్ చేసుకుంటే అమ్మే చేసేసేది. ఇప్పుడు అలా ఏం లేదు, ఇప్పుడు మనమే ఎప్పటికన్నా మనం చేసుకోవాల్సిందే.
సో అమ్మ విలువ ఏంటి అన్నది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. మనకి టైం రావాలి దేనికైనా. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటా. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్. సో ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నచ్చితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ మంచిగా నీట్గా క్లీన్ అయితే చేసేసాను. లోపల అయితే మొత్తం క్లీన్ చేసేసాను. బయట కూడా క్లీన్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి బయట కూడా క్లీన్ చేసేసాను అనమాట. అంటే లోపల చేసి బయట చేయకపోతే ఎలాగా, అలా ఏమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కింద ఉండదు. అందుకని చెప్పి నేను బయట నార్మల్గా క్లీన్ చేసేసాను. బయట ఏం మరకల కింద లేదు, జస్ట్ ఇలా పెట్టేశాను నార్మల్గానే. సో మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. అండ్ నచ్చింది ఆ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ నాకు బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా అయితే లైక్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మరి లేట్ చేయకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చూడండి అనమాట. తర్వాత వీడియోలో కలుద్దామా మరి. ఉంటా అండి, టాటా.